హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ కోసం ఈరోజు మెయిన్గా చూసుకుంటే మార్చ్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఆల్రెడీ నేను జనవరి 2020 కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి 2020 కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. 100 చెప్పడం అయితే జరిగింది. ఇవి మాత్రం కొన్ని ఎక్కువ ఉన్నాయి, 110 అయితే ఉన్నాయి. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ వినిన తర్వాత అది చదివారంటే చాలా సింపుల్గా మీకు గుర్తుంటాయి. మీరు దీన్ని చూడకుండా జస్ట్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ చదువుకున్నారంటే చాలా కష్టంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మాక్సిమం క్లాస్ అయితే నేను చెప్పేవన్నీ లాస్ట్ దాకా వినిన తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చదవండి. మీకు లైఫ్ లాంగ్ అది చాలా రోజుల వరకు గుర్తయితే ఉంటుంది. మనకి ఎగ్జామ్ అయితే 35 డేస్లో అయితే ఉంది. అలాగే మీకు జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చేశాను కదా, ఆ వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే 2019 కంప్లీట్గా నేను చేయడం జరిగింది. ప్లేలిస్ట్ ఇస్తాను, గ్రామ వార్డు సచివాలయం ఫ్రీ క్లాసెస్ అని చెప్పి ప్లేలిస్ట్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో మీకు అన్నీ లభిస్తాయి, దాన్ని కూడా చూడండి. ఓకేనా? అలాగే మనకు టెక్ గురు యాప్లో మీకు అన్ని క్లాసెస్ సంబంధించిన అలాగే అన్ని పీడిఎఫ్స్, స్టాండర్డ్ బుక్స్ అయితే ఫ్రీగానే లభిస్తాయి. టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అలాగే విఆర్ఓకి సంబంధించిన మోడల్ పేపర్స్ కావాలంటే అవి మాత్రం 100 రూపీస్ పెయిడ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా అవి కావాలంటే మాత్రం తీసుకోండి. అది కూడా ప్రొఫెసర్స్కి ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళకు మనీ ఇచ్చి మరీ ప్రిపేర్ చేయించడం జరిగింది. అందుకోసమే నేను దాని 100 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అది మాత్రమే పెయిడ్, మిగతావి నేను ప్రిపేర్ చేసినవన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోకి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్ గురు టెలిగ్రామ్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్. సో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఓకేనా, ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ఓకేనా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద నమోదు చేసుకున్న వారిలో మహిళల శాతం ఎంత? ఓకేనా, క్వశ్చన్ చూడండి, మహిళల శాతం ఎంత? ఏ పథకంలో? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద మహిళలు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో అని చూసుకుంటే 40.70%. థర్డ్ ఆప్షన్, ఓకేనా, 40.70%. నెక్స్ట్ క్వశ్చన్. రోగ్ డ్రోన్స్ను, ఓకేనా, రోగ్ డ్రోన్స్ను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే డ్రోన్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? భారతీయ సంస్థ ఏది? రోగ్ డ్రోన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే డ్రోన్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ. సో ఏది అంటే ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అయితే రోగ్ డ్రోన్స్ అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే డ్రోన్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ మిషన్ శక్తి పేరుతో స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది? ఓకేనా, సో ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా. ఓకే, ఒడిస్సా. ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్, ఓకేనా, 2027వ ఎడిషన్ను గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియానే ఇక్కడ మహిళల T20 ప్రపంచ కప్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ ప్రపంచ సంస్థతో మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ కలిసి పనికి సంబంధించిన భవిష్యత్తు భారతదేశ శ్రామిక శక్తిలో మహిళలు అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది? అంటే ఇక్కడ మనకు ప్రపంచ బ్యాంకుతో కలిసి, ఓకేనా, ప్రపంచ బ్యాంకుతో కలిసి దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు, ఎస్ఎస్జి గ్రూప్స్, ఓకేనా, ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసిన ఉత్పత్తులు ఈ మార్కెటింగ్ కోసం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్తో ఏ ఈ కామర్స్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ఆన్సర్ అమెజాన్, ఓకేనా, అమెజాన్. 10వ ఫిక్కీ ఐబిఏ బ్యాంకర్స్ సర్వే 2019 జూలై డిసెంబర్ ప్రకారం
కింది ఏ రంగం అధిక పనికిరాని ఆస్తులను నమోదు చేసింది? ఆన్సర్ మౌలిక సదుపాయాల రంగం. మౌలిక సదుపాయాల రంగం, ఫోర్త్ ఆప్షన్. ప్రపంచంలో 500 T20 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు? ప్రపంచంలో 500 T20 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు అంటే కీరన్ పోలార్డ్. వెస్టిండీస్ ప్లేయరు కీరన్ పోలార్డ్ ఇక్కడ 500 T20 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? 2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చూసుకుంటే ముంబై, ఫోర్త్ ఆప్షన్. డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ సో ఏ సంస్థతో అంటే ఐటిఐసి అలాగే ఐఐటి హైదరాబాద్. ఐటీ కంటే ఇది ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తారు కదా ఆ సంస్థ, అలాగే ఐఐటి హైదరాబాద్ సంస్థతో ఈ రెండు సంస్థలతో చూసుకుంటే ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. 2020 ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఓకేనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ విలీనం కానుంది? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకు 2020 ఏప్రిల్లో చాలా బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి కదా, నేను ఆల్రెడీ చాలా కరెంట్ అఫైర్స్ లో చెప్పాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ తో విలీనం కానుంది అంటే ఆంధ్ర బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ చేసేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నుండి చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ అనే పేరు మనకు కనిపించదు, ఆంధ్ర బ్యాంక్ బదులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది. అలాగే సిండికేట్ బ్యాంక్ పేరు కూడా మనకు కనిపించదు, ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ ని కూడా కెనరా బ్యాంక్ లో మెర్జ్ చేసేయడం జరిగింది. ఓకేనా. ఒకవేళ మనం మెర్జర్స్ ఏ బ్యాంక్ లో ఏ మెర్జ్ అని మెయిన్ గా ఇంపార్టెంట్ గా చూసుకుంటే ఇక్కడ యూనియన్ బ్యాంక్ లోకి చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయింది. ఓకేనా. అలాగే కెనరా బ్యాంక్ లోకి చూసుకుంటే సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయింది. ఇక్కడ నుండి సిండికేట్ బ్యాంక్ అనేది మనకు కనిపించదు, ఓన్లీ కెనరా బ్యాంక్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర బ్యాంక్ కూడా కనిపించదు, ఓన్లీ యూనియన్ బ్యాంక్ అనే కనిపిస్తుంది. ఆంధ్ర బ్యాంక్ ప్లేసుల్లో అంతా యూనియన్ బ్యాంక్ అని చెప్పి రాసింటారు. దాని తర్వాత అలహాబాద్ బ్యాంక్ ని తీసుకొని వచ్చి ఇండియన్ బ్యాంక్ లో కలపడం జరిగింది. ఓకేనా. ఇక నుండి అలహాబాద్ బ్యాంక్ అనేది మనకు కనిపించదు. ఓకే, అలహాబాద్ బ్యాంక్ అనేది మనకు కనిపించదు, ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అని మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ మెర్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి, ఒక క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అందుకోసమే చెప్పడం జరిగింది. కరోనా వైరస్ గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ ఎపిడమిక్ అనే నివేదిక ప్రకారం చైనా ఉత్పత్తి మందగించడం వల్ల ఎక్కువగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ ఏది? సో ఏది అని చూసుకుంటే యూరోపియన్ యూనియన్, సెకండ్ ఆప్షన్. 2019 సంవత్సరానికి గాను మష్రూమ్ మహిళగా పేరు పొందిన ఆమె నారీ శక్తి పురస్కార్ను పొందింది. ఆమె పేరు ఏమిటి? 2019 సంవత్సరానికి గాను మష్రూమ్ మహిళగా ఓకేనా పేరు పొందిన ఆమె నారీ శక్తి పురస్కార్ ను పొందింది. ఆమె పేరు చూసుకుంటే బీనా దేవి. ఓకేనా, బీనా దేవి, సెకండ్ ఆప్షన్. ఈ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించడానికి ఐఆమ్ ఆల్సో డిజిటల్ అనే డిజిటల్ అక్షరాస్యత డ్రైవ్ ను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? ఈ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించడానికి ఐఆమ్ ఆల్సో డిజిటల్ అనే డిజిటల్ అక్షరాస్యత డ్రైవ్ ను సో ఏ రాష్ట్రం అంటే కేరళ. 2020 ఫిబ్రవరి 29 నుంచి అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మొదటి దేశం ఏది? 2020 ఫిబ్రవరి 29 నుంచి అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న మొదటి దేశం సో ఏది అని చూసుకుంటే లక్సెంబర్గ్. ఓకేనా, లక్సెంబర్గ్. ఏటా జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏటా జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఎప్పుడు అంటే మార్చ్ 4వ తేదీ.
భారతదేశంలో జనరిక్ ఔషధాలు వాడకం గురించి అవగాహన కల్పించడానికి జాన్ ఆషాదీ దివస్ 2020ను ఏ రోజున జరుపుకున్నారు? సో ఏ రోజు అంటే మార్చ్ 7వ తేదీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎగుమతి ప్రోత్సాహకంలో సాంకేతిక అభివృద్ధి పరంగా వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ సంస్థ ఏది అంటే ఐఐటి ఢిల్లీ. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గూగుల్ క్లౌడ్ తన రెండో క్లౌడ్ ప్రాంతాన్ని 2021లో భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించాలని యోచిస్తోంది? సో ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ. విమానంలోని ప్రయాణికులకు వైఫై సదుపాయాలను కల్పించనున్న భారతదేశంలోని మొదటి విమాన సంస్థ ఏది? సో ఏది అని చూసుకుంటే ఇక్కడ విస్తారా వాళ్ళు. ఓకేనా, 2020 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ కోసం నాబార్డ్ ఎంత రుణాన్ని మంజూరు చేసింది? సో ఆన్సర్ చూసుకుంటే 1.46 లక్షల కోట్లు. భారత నూతన ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమించారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ చూసుకుంటే అజయ్ భూషణ్ పాండే ఆర్థిక కార్యదర్శి. ఓకేనా. ఇండియా స్టార్ట్ యూటిలిటీ వీక్ 2020 సందర్భంగా ఇంటిగ్రేటెడ్ లోకల్ ఎనర్జీ సిస్టమ్స్ ను పనిచేయడానికి ఏ ప్రపంచ సమూహంతో భారత్ చేరింది? సో దేంతో అంటే యూరోపియన్ యూనియన్తో. అంతర్జాతీయ మహిళల దినోత్సవం భాగంగా మార్చి 1 నుండి 10 వరకు భారత రైల్వే నిర్వహించిన లింగ సమానత్వ ప్రచారం పేరు ఏమిటి? సో ఆన్సర్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ సమానంగా. అతిపెద్ద పురాతన చాప్చర్ కుట్ అనే పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది? అతిపెద్ద పురాతన చాప్చర్ కుట్ అనే పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ చూసుకుంటే మిజోరాం. ఓకేనా, మిజోరాం. 4th ఆప్షన్. క్యూఆర్ ఆధారిత మెట్రో టికెటింగ్ వ్యవస్థను ప్రారంభించడానికి పేటిఎంతో ఏ మెట్రో రైలు ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ చూసుకుంటే హైదరాబాద్ మెట్రో సంస్థ. ఓకేనా, 3rd ఆప్షన్. రామ్ వన్ గమన్ మార్గం. ఓకేనా, అంటే రాముడు తన 14 సంవత్సరాలు అడవి జీవితంలో తీసుకున్న మార్గం అని అర్థం. ఈ ప్రాజెక్టు కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆమోదించిన రాష్ట్రం ఏది? అంటే ఇక్కడ మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ క్యాపిటల్ భూపాల్. స్లోవేనియా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఇక్కడ జానేజ్ జాన్సా. గుర్తుపెట్టుకోండి, స్లోవేనియా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే జానేజ్ జాన్సా. తప్పిపోయిన పశువులను దత్తత తీసుకునే రైతులకు నెలవారీ గ్రాంట్గా 900ను ఇస్తామని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 2018లో ఆర్టీఐ సర్కులర్ను రద్దు చేయడం ద్వారా క్రిప్టో కరెన్సీలో వర్తకంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసినందున క్రిప్టో కరెన్సీను ఏ సాంకేతిక పరిజ్ఞానంపై నడుస్తోంది? సో ఇక్కడ బ్లాక్ చైన్. ఓకేనా, బ్లాక్ చైన్. సో బిట్ కాయిన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి వరకు అయితే తెలుసు ఈ క్రిప్టో కరెన్సీ గురించి. సో దాన్ని అయితే ఇక్కడ రద్దు చేయడంతో సుప్రీంకోర్టు బ్లాక్ చైన్ అనేది ప్రస్తుతం అయితే నడుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా
స్పోర్ట్స్ అవార్డులో 2019లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరిని సత్కరించారు, ఎవరికి ఇచ్చారు అని చూసుకుంటే ఇక్కడ పివి సింధుకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, పివి సింధుకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1976 సంవత్సరానికి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరిని గౌరవించారు? సో ఎవరిని అంటే ఇందిరా గాంధీ. కొత్త బోయింగ్ 777 వివిఐపి విమానాలు క్షిపణి రక్షణ సూట్ల కోసం 1200 కోట్ల విలువైన ఒప్పందంపై భారతదేశం ఏ దేశంతో సంతకం చేసింది? సో ఇక్కడ చూసుకుంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియన్ కోస్ట్ గార్డ్ మొదటి మహిళా డిప్యూటీ జనరల్ గా డిఐజీగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే ఇక్కడ నూపూర్ కులశ్రేష్ఠు. ఓకేనా, ఎవరు అంటే నూపూర్ కులశ్రేష్ఠ. ఓకేనా, 2019లో నారీ శక్తి పురస్కార్ పొందిన భారత వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు? ఎవరు అంటే ఇక్కడ వీళ్ళందరూ పొందడం అయితే జరిగింది. ఎవరెవరంటే మెహనా జితర్వాల్, అలాగే అవని చతుర్వేది. ఓకేనా, తర్వాత భవన్ కాంత్ వీళ్ళందరూ పొందడం అయితే జరిగింది. 2020 మార్చి 6 నుంచి 8 వరకు 3 రోజుల పాటు నమస్తే ఓర్చ్ పండుగను ఏ రాష్ట్రం నిర్వహించింది? నమస్తే ఓర్చ్. సో మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2021 మొదటి అర్ధభాగంలో ప్రారంభించనున్న మిషన్ ఏది? స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇస్రో వాళ్ళు 2021లో మొదటి అర్ధభాగంలో ప్రారంభించనున్న మిషన్ ఏది? సో ఏది అంటే చంద్రయాన్ 3 మిషన్. ఓకేనా, టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో 2019లో ఐకాన్ ఆఫ్ ది సెంచరీ స్పెషల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సో ఎవరిని అంటే బల్బీర్ సింగ్. 2019 సంవత్సరానికి గాను నారీ శక్తి పురస్కార్ అవార్డు పొందిన 103 ఏళ్ల అథ్లెట్ ఎవరు? 103 ఏళ్ల అథ్లెట్ ఎవరు అంటే మనకౌర్. సో ఇక్కడ బల్బీర్ సింగ్ గురించి చెప్పడం మర్చిపోయా కదా, రీసెంట్ గానే ఆయన చనిపోవడం అయితే జరిగింది. బల్బీర్ సింగ్ హాకీ ప్లేయర్, ఇండియన్ హాకీ ప్లేయర్, రీసెంట్ గానే ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఓకే, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విడుదల చేసిన క్రాన్సికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ పుస్తకాన్ని ఏ పథకం ఆధారంగా రూపొందించారు? ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ. ఇక్కడ క్రాన్సికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ పుస్తకాన్ని ఏ పథకం ఆధారంగా రూపొందించారు? సో ఆన్సర్ చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో. ఏ పుస్తకం? క్రాన్సికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ పుస్తకాన్ని ఏ పథకం ఆధారంగా రూపొందించారు అంటే బేటీ బచావో బేటీ పడావో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి ఏ పుస్తకంలో వివరించారు అని క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. క్రాన్సికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ ఆ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ. హాకీ ఇండియా 3వ వార్షిక అవార్డులు 2019లో ది వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సో ఎవరిని అంటే రాణి రాంపాల్. ఇక్కడ ఉమెన్ హాకీ ప్లేయర్. ఓకేనా, యుఎన్ మహిళలు ప్లాన్ ఇంటర్నేషనల్ సహకారంతో బాలికల కోసం కొత్త యుగం 25 సంవత్సరాల పురోగతి అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అంటే ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. ఓకేనా, సో మనం చెప్పాలంటే ఇంగ్లీష్ లో యూనిసెఫ్ అయితే విడుదల చేయడం జరిగింది. తాజా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 ర్యాంకింగ్
2020లో ఏ భారత క్రికెట్ నంబర్ 1 బ్యాట్స్ ఉమెన్ అయ్యింది? ఎవరు అంటే ఇక్కడ షఫాలి వర్మ ప్రపంచ కప్ లో, వరల్డ్ కప్ లో బాగా ఆడింది కదా షఫాలి వర్మ. సో మనకు ఫైనల్ దాకా చేర్చడానికి చాలా బాగా కృషి చేసింది షఫాలి వర్మని చూసుకుంటే భారత క్రికెట్ నంబర్ 1 బ్యాట్స్ ఉమెన్ గా అవడం అయితే జరిగింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 ర్యాంకింగ్స్ లో. ఓకేనా? సంఘీభావం సహకారాన్ని ప్రోత్సహించడానికి 2020 మార్చి నెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన దేశం ఏది? ఏది అంటే చైనా. ఓకేనా? చైనా. వాల్యూమ్ పరంగా ఫార్మాస్యూటికల్ మార్కెట్లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాల్యూమ్ పరంగా ఫార్మాస్యూటికల్ మార్కెట్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 3వ ర్యాంకు. ఓకేనా? 3వ ర్యాంకు. ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు అంటే షఫాలి వర్మ. ఇప్పుడే మనకు నంబర్ 1 గా నిలిచింది అని చెప్పాను కదా. సో ఆమె చాలా తక్కువ వయసు షఫాలి వర్మకు. సో ఇక్కడ చూసుకుంటే 15 ఇయర్స్ అనుకుంటాను. ఆమె అతి చిన్న వయస్కురాలు. ఐసీసీ ప్రపంచ కప్ కూడా ఆడడం అయితే జరిగింది. చాలా బాగా ఆడింది. సీనియర్స్ ప్లేయర్స్ కన్నా కూడా బాగా ఆడింది. ఎస్ బ్యాంక్ లో పెట్టుబడులు పెట్టడానికి, దాని పునర్నిర్మాణ పథకంలో పాల్గొనడానికి ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆసక్తి చూపించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2020 సెప్టెంబర్లో బిమ్స్టెక్ సమ్మిట్ 5వ ఎడిషన్ను ఎక్కడ నిర్వహించనున్నారు? సో ఎక్కడ అంటే శ్రీలంకలోని కొలంబోలో. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గైర్సేన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే, సో మనందరికీ తెలిసిందే ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్, ఒకటి డెహ్రాడూన్, రెండోది గైర్సేన్. ఓకేనా? ఏటా మార్చ్ 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళల దినోత్సవం నేపథ్యం ఏంటి? అంతర్జాతీయ ఇక్కడ మహిళల దినోత్సవం సంబంధించిన థీమ్ ఏంటి? సో చూసుకుంటే నేను ఈ తరం సమానత్వం, మహిళల హక్కులను గ్రహించడం అనేది థీమ్. గుర్తుపెట్టుకోండి. 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉన్న 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మేళనానికి కేంద్ర మంత్రివర్గం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆమోదం తెలిపింది ఏప్రిల్ 1 నాటికి? సో చూసుకుంటే 4. నావెల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020ను చైనా నుంచి ఏ దేశానికి మార్చారు? సో ఏ దేశానికి మార్చారు అంటే ఇక్కడ మనీలా, ఫిలిప్పీన్స్లోని మనీలాకి అయితే మార్చడం జరిగింది. ఇండో పసిఫిక్ విజన్ను బలపరచడానికి ఏ గ్రూప్ ఆర్గనైజేషన్లో భారత్ ఇటీవల 5వ అబ్జర్వర్గా చేరింది అని చూసుకుంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ కమిషన్. $206 మిలియన్ ఏ డెలివరీ వ్యాపార సంస్థను జొమాటో కొనుగోలు చేసింది? సో దేన్ని కొనుగోలు చేసిందంటే ఊబర్ సంస్థకు చెందిన ఊబర్ ఈట్స్ ని చూసుకుంటే జొమాటో కొనుగోలు చేయడం జరిగింది. ఎంతకు కొనుగోలు చేసిందంటే $206 మిలియన్. ఇండియన్ కోస్టల్ గార్డ్ 9వ ఎడిషన్ రెస్క్యూ వ్యాయామం సరెక్స్ 2019 నిర్వహించిన రాష్ట్రం ఏది? సో ఏది అంటే గోవా. ఉక్రెయిన్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఒలెక్సీ హోన్చారుక్. ఓకేనా? ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్ 2020ను
35వ ఎడిషన్ గా ఎక్కడ జరిగింది? 35వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని చూసుకుంటే న్యూఢిల్లీలో జరిగింది. ఆహార్ 2020 ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్. ఓకేనా. 2020 అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు, ఓకేనా, జీవ వైవిధ్య సదస్సు COP15 కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? చైనా. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద ఖాతాదారులలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద ఖాతాదారులలో ఎంత శాతం మహిళలు ఉన్నారు అని చూసుకుంటే 81%. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వైపో కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వైపోకు కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? సో ఎవరు అంటే డేరెన్ టాంగ్. భారతదేశం యొక్క మొదటి గ్లోబల్ హై పవర్ లూప్ పాడ్ పోటీని ఏ సంస్థ నిర్వహించబోతోంది? హైపర్ లూప్ పాడ్ పోటీని ఏ సంస్థ నిర్వహించబోతోంది అని చూసుకుంటే మద్రాస్. ఏ దేశం తన మొదటి అణుసామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణి పరీక్షించింది? ఆన్సర్ USA. ఫిఫా WHO యొక్క పాస్ ద మెసేజ్ టు కిక్ అవుట్ కరోనా వైరస్ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా 28 మంది ఫుట్బాల్ క్రీడాకారులలో స్థానం పొందిన భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు అంటే సునీల్ ఛెత్రి. ఓకేనా. సో మన భారతదేశ ఫుట్బాల్ క్రీడాకారుల కెప్టెన్, ఫుట్బాల్ క్రికెట్ టీం ఉంటుంది కదా, దానికి కెప్టెన్ గా ఉన్నారు సునీల్ ఛెత్రి. ఓకేనా. 2020 సంవత్సరానికి ఫోకస్ థీమ్ థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ గా ఉన్న ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఎప్పుడు అంటే మార్చ్ 27. ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ అందించే SHG కోవిడ్ సహాయ లోన్ కింద స్వయం సహాయక బృందాల్లోని ప్రతి సభ్యురాలు 5,000 సాఫ్ట్ లోన్ పొందవచ్చు అంటే ఇండియన్ బ్యాంక్. ఓకేనా. ఇప్పుడే చెప్పాను కదా, ఇండియన్ బ్యాంక్ లోకి ఏ బ్యాంక్ మెర్జ్ అయిందంటే అలహాబాద్ బ్యాంక్. ఏటా మార్చి 24న పాటించే ప్రపంచ టీబీ డే 2020 యొక్క థీమ్ ఏమిటి? టీబీ డే ఎప్పుడు అంటే మార్చి 24 టీబీ డే యొక్క థీమ్ ఏంటి అని చూసుకుంటే ఇట్స్ టైమ్ అనేది ఇక్కడ టీబీ డే యొక్క థీమ్. ద డెత్ ఆఫ్ జీసస్ పేరుతో పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? సో ఎవరు అని చూసుకుంటే ఇక్కడ జాన్ మాక్స్వెల్ కోట్జీ, ఫోర్త్ ఆప్షన్. వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? సో ఇక్కడ చూసుకుంటే G20 సదస్సుకు మెయిన్ గా సౌదీ అరేబియా అయితే ఆతిథ్యం ఇచ్చింది. ఓకేనా. భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్న మొత్తం ఎంత? సో ఎంత అంటే $100 మిలియన్. $1 అంటే ప్రెసెంట్ అయితే 75 రూపీస్ గా అయితే ఉంది. ఆ విధంగా $100 మిలియన్. మధ్యప్రదేశ్ లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు ఎవరు? మధ్యప్రదేశ్ లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు ఎవరు? సో ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. 2019 సంవత్సరానికి అవయవదానం మరియు మార్పిడిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
సో అవయవ దాన దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 13న. ఓకేనా, అవయవ దాన దినోత్సవం ఎప్పుడు అంటే ఇక్కడ ఆగస్టు 13న 2019 సంవత్సరానికి. మరియు మార్పిడిలో అవయవ దానం మరియు మార్పిడిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అంటే ఇక్కడ మహారాష్ట్ర. 3 రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధికారిక అభివృద్ధి సహాయం అందించడానికి భారతదేశం ఏ దేశ ఏజెన్సీతో 15,295 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది? సో జపాన్తో. ఓకేనా. పూణే ఆధారిత అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బయోఫోర్టిఫైడ్ హై ప్రోటీన్ గోధుమ రకం పేరు ఏమిటి? సో ఏంటి అంటే మ్యాక్స్ 4028. థర్డ్ ఆప్షన్. భారతదేశంలో ఏ పథకం కింద కోవిడ్-19 పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు? సో దేని కింద అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆర్బీఐ ప్రకటన మేరకు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పించిన మొత్తం ఎంత? సో ఎంత అంటే 3.74 లక్షల కోట్లు. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి 2019-20 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లాభంలో ఎంత శాతం బ్యాంక్ ఉపయోగిస్తుంది? సో 0.25%. కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే హెల్త్ కేర్ వర్కర్స్ ను ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన నోవెల్ కరోనా వైరస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ టాస్క్ ఫోర్స్ ఏ మెడిసిన్ ను సిఫార్సు చేసింది? సో దేనిని అంటే మనందరికీ తెలిసిందే హైడ్రాక్సీ క్లోరోక్విన్. కోవిడ్-19 సంక్షోభం నెలకొన్న తరుణంలో నగరాలను పరిశుభ్రపరచడానికి డ్రోన్లను ఉపయోగించిన తొలి నగరం ఏది? సో ఏది అంటే ఇండోర్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి ఎంత? 3.5%. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఇటీవల మరణానికి కారణమైన కోవిడ్-19 కాని వైరస్ పేరు ఏమిటి? హంటా వైరస్. కరోనా వైరస్ ను ఓడించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టీమ్ 11 ను ఏర్పాటు చేసింది? సో ఉత్తరప్రదేశ్. ఆర్బీఐ యొక్క సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి రుణగ్రహీతకు వ్యవసాయం కింద టర్మ్ లెండింగ్ భాగం కోసం ఎన్బిఎఫ్సిలకు అనుమతించబడిన అన్లెండింగ్ యొక్క గరిష్ట పరిమితి ఎంత? అంటే 10 లక్షలు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాల విధానాలను తెలుసుకోవడానికి ఏ ప్రపంచ సంస్థ పాలసీ ట్రాకర్ను ప్రారంభించింది? అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇంధన భూముల రక్షణ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని యునైటెడ్ నేషన్ ఏ ఏజెన్సీ నివేదికతో పేర్కొంది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. కోవిడ్-19 కోసం డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ రూపొందించిన మొదటి భారతీయ కంపెనీ ఏది? ఏది అంటే మైల్యాబ్. దాదాపు మార్కెట్కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలకు నిధులు సమకూర్చడానికి మ్యాపింగ్ కోసం కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ను ఏ విభాగం ఏర్పాటు చేసింది?
ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం ఎంత మొత్తాన్ని కేటాయించింది? సో ఎంత మొత్తాన్ని కేటాయించింది అంటే 15,000 కోట్లు. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ టూరిజం కాన్క్లేవ్ టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 ఎవరికి లభించింది? జోయా అఖ్తర్. కోవిడ్-19 సంక్షోభ సమయంలో సురక్షితంగా మరియు బలంగా ఉండడానికి ప్రపంచ సంస్థ గ్లోబల్ నెట్వర్క్ రెసిలెన్సీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఏ ప్రపంచ సంస్థ అని చూసుకుంటే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. భారతదేశంలో అతిపెద్ద కోవిడ్-19 ఆసుపత్రిని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది అని చూసుకుంటే ఇక్కడ ఒడిశా నుండి, ఆ టయానికి ఒడిశా, కానీ ప్రజెంట్ చూసుకుంటే ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ. ఓకేనా, మనకు అప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ ఆప్షన్ లేకపోతే మాత్రం ఒడిశా అని పెట్టండి, ఢిల్లీ ఆప్షన్ ఉంటే మాత్రం ఢిల్లీ అనే పెట్టండి. అప్పుడు ఆ టయానికి చూసుకుంటే ఒడిశా నిర్మించబోతోంది, అప్పుడైతే ఒడిశా ఏర్పాటు చేసింది. ఓకే, ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం మై జీవన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? మై జీవన్ అంటే ఇక్కడ ఏ రాష్ట్రం అంటే ఒడిశా. వాళ్ళు జీవన్ అంటారు, బాని వాళ్ళు వాని వాళ్ళు చూసుకుంటే బాలాగా పలుకుతారు, అందుకని ఇక్కడ మో జీవన్ అని చెప్పి రావడం అయితే జరిగింది. ఓకే, మనం విశ్వాస్ అంటాం కదా, వాళ్ళు విశ్వాస్ అన్నారు, బిశ్వాస్ అంటారు, ఆ విధంగా ఉంటుంది. బీబో అంటాము, వివో అంటాం కదా, వాళ్ళు బీబో అంటారు. సో వాని చూసుకుంటే వాళ్ళు బాలాగా పలుకుతారు, ఈ బీహార్ కానీ, ఒడిశా కానీ, పశ్చిమ బెంగాల్ కానీ వీళ్ళందరూ. ఇక్కడ మో జీవన్ అంటారు, మై లైఫ్. ఓకేనా, మై లైఫ్ అనే ప్రోగ్రామ్. ఓకే, కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశానికి $2.9 మిలియన్ ఆర్థిక సాయం ప్రకటించిన దేశం ఏది? ఏది అంటే యుఎస్ఏ. దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం 2020-21 సంవత్సరానికి భారతదేశ అంచనా వేసిన GDP వృద్ధి ఎంత అంటే 2.0%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా బృందం ఎకోవ్రాప్ అంచనా ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి ఎంత? 2.6%. సార్క్ కరోనా ఎమర్జెన్సీ ఫండ్కు శ్రీలంక ఎన్ని నిధులు సమకూర్చింది? సార్క్ కరోనా వైరస్ ఎమర్జెన్సీ ఫండ్కు శ్రీలంక ఎన్ని నిధులు కేటాయించింది అంటే $5 మిలియన్. 7వ ద్వైమాసిక ద్రవ్య విధాన $1 మిలియన్ అంటే 7.5 కోటి వస్తుంది, ఆ విధంగా చూసుకోండి మన రూపీస్లో చెప్పాలంటే. 7వ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన 2019-20 ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రివర్స్ రెపో రేటు ఎంత? 4.0%. కింది వాటిలో ఎవరు హిందూ ప్రైజ్ 2019ను ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే ఇక్కడ 4th ఆప్షన్, కాబట్టి 1 and 3 అని ఇచ్చారు కాబట్టి సంతను దాస్, అలాగే ఇక్కడ మీర్జా వాహిద్. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్ ను 124 ఏళ్లలో మొదటిసారిగా ఏ సంవత్సరానికి వాయిదా వేసింది అని చూసుకుంటే 2021. ఇది టోక్యోలో జరగాల్సింది, ఇక్కడ 2020 సంవత్సరంలో జరగాల్సింది 2021కి వాయిదా వేయడం జరిగింది. కోవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు పేదలకు PM గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆర్థిక మంత్రి ప్రకటించిన సహాయ ప్యాకేజీ ఎంత? సో ఎంత అని చూసుకుంటే 1.70 లక్షల కోట్లు. మార్చి 2020లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 30వ సభ్య దేశంగా చేరింది ఏ దేశం? ఉత్తర మసిడోనియా. ఓకేనా, ఉత్తర మసిడోనియా. 4th ఆప్షన్.
రియూనియన్ ద్వీపాలలో P-8I విమానం ద్వారా భారత్తో మొదటిసారి ఉమ్మడి పాట్రోలింగ్ నిర్వహించిన దేశం ఏది? ఫ్రాన్స్. ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 కోసం పోరాడే ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అందించే బీమా కవర్ మొత్తం ఎంత అంటే 50 లక్షలు. AEHF-6 పేరుతో మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది అంటే యుఎస్ఏ. ఓకేనా, ఇంకో 10 బిట్లు ఉంటాయి, చూడండి లాస్ట్ దాకా. క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డులు 2020లో హిందీ విభాగంలో ఉత్తమ చిత్రం గెలుచుకున్న చిత్రం ఏది? గల్లీ బాయ్. ఓకేనా. కరోనా వైరస్ నుండి బలమైన దళాలను రక్షించడానికి భారత సైన్యం ప్రారంభించిన కార్యక్రమం ఏంటి? ఆపరేషన్ నమస్తే. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశం యొక్క కోవిడ్-19 ఆరోగ్య కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ముంబైలో ఏర్పాటు చేసింది. కోవిడ్-19 సెల్ఫ్ స్క్రీనింగ్ కోసం మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ హెల్త్ కేర్ యుఎస్ సిడిసి ఫౌండేషన్ ఉత్పత్తి చేసిన బోట్ పేరు ఏమిటి అంటే కార్లా. ఓకేనా, కార్లా. కోవిడ్-19 కోసం ఇన్నోవాకర్ సంస్థతో కలిసి అసెస్మెంట్ టూల్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? గోవా. NPCI తో కలిసి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ UPI QR ఆధారిత రుణ వాయిదాల చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అని చూసుకుంటే ఇక్కడ జన SFB. ఓకేనా, జన SFB. NPCI తో కలిసి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా. మూడీస్ గ్లోబల్ మైక్రో అవుట్లుక్ 2020-21 ప్రకారం 2020 సంవత్సరానికి భారతదేశం యొక్క సవరించిన GDP వృద్ధి ఎంత అంటే 2.5%. ఈ క్రింది దేశాలలో బాబర్ 2 క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? పాకిస్తాన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే మార్చికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మోడల్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు మోడల్ పేపర్స్ అయితే తీసుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ చెప్పాలనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.